టాలీవుడ్లోకి చాలామంది సినీ వారసులు వచ్చారు. కానీ అందులో కొందరు మాత్రమే తమ కూతుళ్లను పరిచయం చేశారు. అలా వచ్చిన వారిలో మెగా డాటర్ నిహారిక కొణిదెల ఒకరు. టీనేజ్లో ఉన్నప్పుడే గ్లామర్ ఫీల్డ్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు హీరోయిన్గా అంత సక్సెస్ కాలేకపోయింది. చిన్న వయసులోనే ఢీ షోను హోస్ట్ చేసిన నిహారిక ఆ తర్వాత పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ అనే బ్యానర్ స్థాపించి ముద్దపప్పు ఆవకాయ్, నానకూచి వంటి సిరీస్లను చేసింది. కొన్నేళ్ల తర్వాత ఒక మనసు మూవీతో హీరోయిన్గా మారింది. అనంతరం హ్యాపీ వెడ్డింగ్, సూర్యకాంతం వంటి సినిమాలు చేసింది. కానీ ఇవి ఏవి హిట్ పడకపోవడంతో నిహారిక ఫెయిల్ అయిపోయింది. సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చిన సమయంలోనే నిహారికకు చైతన్య అనే వ్యక్తితో వివాహం జరిగింది. పెళ్లి తర్వాత ఆమె యాక్టింగ్ కెరియర్ను కూడా ఆపేయాల్సి వచ్చింది. కానీ నిర్మాతగా మాత్రం పలు సిరీస్లను చేసింది. గత ఏడాది చైతన్యకు విడాకులు ఇచ్చిన తర్వాత నిహారిక మళ్ళీ జోరు పెంచింది. వరుసగా ప్రాజెక్టులు చేస్తోంది. ఇందులో భాగంగానే డెడ్ పిక్సెల్స్ అనే సిరీస్లో రచ్చ చేసింది. చైతన్య జొన్నలగడ్డ, నిహారిక డెస్టినేషన్ వెడ్డింగ్ చాలా ఘనంగా జరిగింది. కానీ పెళ్ళైన ఏడాదిలోనే వీరిద్దరూ విడిపోయారంటూ అనేక వార్తలు వచ్చాయి. వరుణ్ తేజ్ ఎంగేజ్మెంట్ వేడుకల్లో కూడా చైతన్య ఎక్కడా కనిపించకపోవడంతో రూమర్స్ మరింత పెరిగిపోయాయి. ఫైనల్గా విడాకుల గురించి వీరిద్దరూ సోషల్ మీడియాలో అనౌన్స్మెంట్ ఇచ్చారు. ఇక ఇన్నాళ్ళ తర్వాత తన విడాకుల విషయంపై ఆసక్తికర కామెంట్స్ కూడా చేసింది నిహారిక. తన పెళ్లి బంధం ఏడాదిలోనే ముగిసిపోతుందని అనుకోలేదంటూ తన పెళ్లి విడాకుల గురించి మాట్లాడడం మొదలుపెట్టింది. పెళ్లి మిగిల్చిన బాధ వల్ల ఎవరిని ఈజీగా నమ్మకూడదని తెలుసుకున్నట్టు చెప్పింది. విడాకులతోనే జీవితం ముగిసిపోయినట్టు కాదని స్టేట్మెంట్ కూడా ఇచ్చింది. ఎదుటి వారిని అంత ఈజీగా నమ్మకూడదన్న విషయం పెళ్లి తర్వాతే తాను తెలుసుకున్నానని, దానిని ఒక పాఠంగా భావించి ముందుకు సాగడం అలవాటు చేసుకుంటున్నానని చెప్పుకొచ్చింది. ఇప్పటికీ అవన్నీ గుర్తొస్తే తనకు కన్నీళ్లు వస్తాయని ఎమోషనల్గా మాట్లాడింది నిహారిక. ఇక పెళ్ళైన ఏడాదిలోనే విడాకులు తీసుకోవడంపై నిహారికకు ఎన్నో ట్రోల్స్ వచ్చాయి. అలాంటప్పుడు అంత ఖర్చు పెట్టి డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోవడం ఎందుకు అంటూ చాలామంది ఆమెను విమర్శించారు. వాటిపై కూడా నిహారిక స్పందించింది. పెళ్ళి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో ముఖ్యమైన విషయమని చెప్పుకొచ్చింది. ఎప్పటికీ కలిసి ఉంటామనే ఉద్దేశంతోనే ఏ జంట అయినా పెళ్లి చేసుకుంటారని, అంతేకాని సంవత్సరంలోనే విడిపోతామని అనుకుని భారీగా ఖర్చు పెట్టి ఎవరూ పెళ్లి చేసుకోరని తన అభిప్రాయాన్ని బయటపెట్టింది. ఏ జంట అయినా ఏ అడ్డంకులు లేకుండా తమ రిలేషన్షిప్ సాఫీగా సాగాలనే కోరుకుంటారని తెలిపింది. అలా ఆలోచించే ప్రేమ, పెళ్లి అనే వాటిలో అడుగు పెడతారని తాను కూడా అలాగే అనుకున్నానని నిహారిక స్పష్టం చేసింది. తాను ఊహించినట్టు ఏదీ జరగలేదని నిహారిక పేర్కొంది. అందుకే ఆ బంధాన్ని ముగించేశానని తెలిపింది. తన కుటుంబ సభ్యులు, తన స్నేహితులు తన గురించి ఏమనుకుంటారో అది మాత్రమే తనకు ముఖ్యమని, తనకు తెలియని వారు, సంబంధం లేనివారు ఏమనుకున్నా తాను పట్టించుకున్నని కొంచెం ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఇక గత 2 ఏళ్లలో ఫ్యామిలీ విలువలను బాగా అర్థం చేసుకున్నట్టు బయటపెట్టింది నిహారిక. తనను ఒక భారంగా తన కుటుంబ సభ్యులు ఎప్పుడూ భావించలేదని స్టేట్మెంట్ ఇచ్చింది. విడాకుల తర్వాత మళ్ళీ సినిమాల్లో బిజీ అవ్వాలని అనుకుంటుంది మెగా ప్రిన్సెస్. ప్రస్తుతం తెలుగు, తమిళంలో 2 సినిమాలు చేతిలో ఉన్నాయని రివీల్ చేసింది. ఇప్పటికే డెడ్ పిక్సెల్స్ అనే వెబ్ సిరీస్తో నటిగా రీఎంట్రీ ఇచ్చింది. నటిగా మాత్రమే కాకుండా ప్రొడ్యూసర్గా కూడా బిజీ అయింది నిహారిక. యాక్టింగ్ కెరియర్ను పునఃప్రారంభించిన నిహారిక కొణిదెల స్పీడ్ పెంచేసి మరీ కొత్త ప్రాజెక్టులను లైన్లో పెట్టుకుంటూ వెళ్తుంది. ఇలా ఇప్పటికే కొన్ని వెబ్ సిరీస్లతో పాటు పలు చిత్రాలకు సైతం సంతకం పెట్టేసింది. ఈ క్రమంలోనే ఇప్పుడు ఆహాలో ప్రసారమవుతున్న చెఫ్ మంత్రా అనే షోను హోస్ట్ చేస్తోంది. ఇది మార్చి 3వ తేదీ నుంచి ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది. ఇప్పటికే జెట్ స్పీడ్తో ప్రాజెక్టులు లైన్లో పెట్టుకుంటున్న మెగా డాటర్ నిహారిక కొణిదెల హీరోయిన్గాను మరింత వేగంగా దూసుకుపోవాలని ప్లాన్ చేసుకుంటుంది. ఇందులో భాగంగానే త్వరలోనే మెగా ఫ్యామిలీ హీరో వైష్ణవ్ తేజ్తో కలిసి ఓ క్రేజీ సినిమాను చేయబోతుందని తెలిసింది. ఈ చిత్రాన్ని ఓ కొత్త దర్శకుడు తెరకెక్కించబోతున్నాడని ఫిలిం నగర్ సమాచారం. మెగా డాటర్ నిహారిక, పంజాబ్ వైష్ణవ్ తేజ్ కాంబినేషన్లో రాబోతున్న ఈ సినిమాను డిఫరెంట్ లవ్ స్టోరీగా తెరకెక్కించబోతున్నారని కూడా ఓ న్యూస్ బయటికి వచ్చింది. గతంలో ఏ తెలుగు సినిమాలోనూ టచ్ చేయని పాయింట్తో దీన్ని రూపొందించబోతున్నారట. ఇప్పుడు ఈ మూవీకి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుగుతుందనే టాక్ కూడా వినిపిస్తుంది.
పంజాబ్ వైష్ణవ్ తేజ్, నిహారిక కొణిదెల జంటగా నటించబోతున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రకటన అతి త్వరలోనే రాబోతుందని సమాచారం. మెగా ఫ్యామిలీలోని హీరోలు అందరి సమక్షంలోనే ఈ సినిమాను ప్రారంభించబోతున్నారని కూడా అంటున్నారు. దీంతో టాలీవుడ్లో ఇప్పుడు ఈ మెగా ప్రాజెక్ట్ న్యూస్ హాట్ టాపిక్ అవుతుంది. దీనిపై మరింత సమాచారం కూడా రావాల్సి ఉంది. ఇక విడాకుల తర్వాత నిహారిక సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటుంది. రోజు పిక్స్తో పాటు అప్డేట్స్ ఇస్తుంటుంది. రకరకాల అవుట్ఫిట్స్లో సందడి చేస్తుంటుంది. ఫ్యాన్స్తో ఎప్పుడూ టచ్లోనే ఉంటుంది. పొట్టి డ్రెస్సులతో పాటు చీరల్లో అందాలు ఆరబోస్తుంటుంది. క్రమంగా ఫాలోవర్స్ను కూడా పెంచుకుంటుంది. నవ్వుతూ కుర్రకారు మొదలు పోగొడుతుంటుంది. ప్రస్తుతం నిహారిక కోలీవుడ్లో మద్రాస్ కారన్ అనే మూవీ చేస్తుంది. ఆర్డీఎక్స్ నటుడు షేన్ నిగమ్ సరసన నటిస్తుంది. ఇటీవలే ఈ మూవీ షూటింగ్ ప్రారంభమైంది. ఇంతకుముందు కూడా నిహారిక తమిళంలో విజయ్ సేతుపతితో ఓ సినిమా చేసింది. ఇక తెలుగులో మంచు మనోజ్ నటిస్తున్న వాట్ ది ఫిష్ అనే మూవీలో యాక్ట్ చేస్తుంది నిహారిక. కొద్ది రోజుల క్రితం మెగా డాటర్ బర్త్డే సందర్భంగా ఆ సినిమా మేకర్స్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతున్నట్లు సమాచారం. మొత్తానికి అయితే నిహారిక ప్రస్తుతం ప్రాజెక్టులతో బిజీగానే గడుపుతుంది.